హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీరు కోరుకున్న వారు సప్త సముద్రాలకు అవతల ఉన్నా కూడా 48 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. ఇది 100% పక్కా. అలాంటి ఒక్క పరిహారం. మీకు కావాల్సింది వాళ్ళ ఒక్క ఫోటో ఒకటుంటే చాలు. ఆ ఫోటో మీద నేను చెప్పేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చెప్పి 3 సార్లు ఊదారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మీ సొంతమవుతారు. వాళ్ళు అయస్కాంతంలో వచ్చి జీవితాంతం కూడా మీకు అతుక్కుపోయి ఉంటారు. వెళ్ళమన్నా కూడా ఇక వెళ్ళరు. అంతలా మిమ్మల్ని అర్థం చేసుకొని మీతోనే ఉండిపోతారు. మీరు ప్రేమిస్తున్నవారు ఎవరైనా సరే అవనివ్వండి, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ, ఎవరైనా వారి ఫోటో ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలండి. దూరం అయిపోయిన మీ ఇద్దరూ మళ్ళీ కూడా ఒక్కటైపోతారు. ఇక లైఫ్ లాంగ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలా మీరు ప్రేమించిన వాళ్లకు సంబంధించిన కానీ, మీ భార్యాభర్తల మధ్యకు సంబంధించిన కానీ ఒక్క ఫోటో ఉంటే చాలండి. ఇంకేం అవసరం లేదు దీనికి. ఈ ఒక్క ఫోటోతో వాళ్ళని మీ దగ్గరికి తిరిగి రప్పించుకోవచ్చు. అంటే మీ వశం చేసుకోవచ్చు. ఫోటో అంటే ఈ రోజుల్లో అందరి దగ్గర కామన్‌గా ఉంటున్నాయండి. ఫోటోస్ లేకుండా అయితే లేవు. అంటే వాట్సాప్ డీపీలకు కూడా పెట్టుకొని ఉంటారు కాబట్టి ఫోటోస్ అనేవి చాలా అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు. ఎక్కడైనా సరే ప్రొఫైల్ పిక్‌గా కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇక ఆ ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫోటో యూజ్ చేసుకోవాలంటే ఒక నియమం ఉందండోయ్! అది చెప్తాను. మా దగ్గర వాట్సాప్ డీపీ ఉందిలే, మేము ట్రై చేసుకోవచ్చులే, ఈ పరిహారం సొంతం చేసేసుకోవచ్చులే అని సంకలు గుద్దేసుకోకండి. దానికి ఒక నియమం ఉంది. చెప్తాను, ఓపికగా వినండి. అలా ఒక ఫోటో ఉంటే చాలండి. నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పి ఆ ఫోటో మీద మీరు గనక అలా ఊదారు అంటే సరే, ఎవ్వరైనా సరే 48 గంటల్లో మీకు దాసోహం అవ్వాల్సిందే. మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే. ఈ ఒక్క మంత్రాన్ని 11 సార్లు చదివి 3 సార్లు ఆ ఫోటో మీద ఊదినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ అయినా, పురుషుడైనా 5 నిమిషాల్లో మీకు కాల్ గాని, మెసేజ్ గాని చేస్తారు. అంటే 48 గంటలు మళ్ళీ ఇక్కడ 5 నిమిషాలేంటి అని అస్సలు అనుకోకండి. 5 నిమిషాల నుంచి 48 గంటలు దాకా ఎప్పుడైనా కానీ పడుతుంది. అంటే కాల్, మెసేజ్‌కి 5 నిమిషాలు చాలు గదా! వాళ్ళలో ఒక్కొక్కసారి త్వరగానే మీ వైపు ఆలోచనలు అన్నవి మొదలవుతాయి. అలాంటప్పుడు 5 నిమిషాల్లో కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. లేదా ఒక 48 అవర్స్ పట్టొచ్చు. ఆలోపు మనిషి కూడా మీకోసం వెతుక్కుంటూ రావచ్చు. అదన్నమాట విషయం. ఇక అలా 48 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ, పరిగెత్తుకుంటూ వస్తారండి. అటువంటి పవర్‌ఫుల్ అయినటువంటి ఒక మంత్రం గురించి ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఇది ఫోటోతో చేసే ఒక వశీకరణ మంత్రమండి. మీరు 11 సార్లు చదివితే చాలు. ఇది ఒక్కసారి చెయ్యాలి. 11 సార్లే మంత్రం చదవాలి. ఈ మంత్రానికి ఎదుటి వాళ్ళు ఉలిక్కిన పడి మీకు కాల్ గాని, మెసేజ్ గాని చేస్తారు. అంతటి పవర్‌ఫుల్ మంత్రం. అలాంటి పరిహారం ఇది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అంటే దాని గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ పరిహారం అనేది ఎవరి మీద చేయాలి అంటే ఇంతకు ముందే మనకు పరిచయం అయి ఉండాలి. మాట్లాడుకొని ఉండాలి. ఒకరితో ఒకరికి పరిచయం అనేది ఉండాలి. లేదా ప్రేమించుకొని ఉండాలి. లేదా భార్యాభర్తలు అయి ఉండాలి. కొన్నిసార్లు ప్రేమికులు ఏవో కారణాల వల్ల, మనస్పర్ధల వల్ల దూరం అయి ఉంటారు. మళ్ళీ కలవాలని ఉన్నా కూడా కలవలేకుండా అలా ఆగిపోయి ఉంటారు. భార్యాభర్తలు కూడా చాలామంది గొడవలు పడి, అంటే మనస్పర్ధల వల్ల విడివిడిగా ఉంటూ ఉంటారు. దూరం కూడా అయిపోయి భార్య వెళ్ళి పుట్టింటిలో ఉండటం ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. లేదా మనకు పరిచయం ఉన్న వ్యక్తి మనతో స్నేహంగా ఉంటారు, మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. వారి మంచితనాన్ని చూసి మనకు అటువైపు ప్రేమ అన్నది కలుగుతుంది. అలాంటప్పుడు మన ప్రేమను వాళ్ళకు చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా చెప్పిన పైన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, పరిచయం ఉండాలి. పరిచయం లేని వ్యక్తులతో మీరు ఈ పరిహారం చేస్తే వర్కౌట్ 100% అవ్వదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఆ ఇద్దరి మాటలు కలుస్తాయి, ఆలోచనలు కలుస్తాయి, మన మైండ్ సెట్ కలుస్తుంది, మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే వీరు కొన్ని సందర్భాల్లో నాలాగే ఉన్నారు కదా, నాలాగే మాట్లాడుతున్నారు కదా, నాలాగే ఆలోచిస్తున్నారు కదా, నాలాగే ఉంటారు కదా అని మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనం మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసిన ఈ పరిహారం అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, పాస్ చేస్తుంది. అటువైపు కూడా మన మీద ఒకలాంటి ఫీలింగ్స్, తెలియని ప్రేమ, ఆకర్షణ కలిగేటట్టు చేస్తుంది. అంతేకాని ఒక తెలియని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి ఫోటో తీసుకొని వచ్చి
మేము ఇట్లా చేస్తామంటే అసలు అభిప్రాయాలు కలవవు, ఆలోచనలు కలవవు, మాటలు కలవవు. ఇక ప్రేమ ఎలా కలుస్తుంది? ప్రేమ ఎలా పుడుతుంది? కాబట్టి తెలిసిన వారు, పరిచయం ఉన్న వాళ్ళ మీద మాత్రమే చెయ్యండి. ఈ పరిహారం చేస్తే ఏమవుతుంది అంటే, మన మనసులో ఉన్న ప్రేమ అనే భావాలు అటువైపు వాళ్ళల్లో కూడా కలిగేటట్టు చేస్తుంది ఈ పరిహారం అన్నది. అసలు పరిచయమే లేకుండా మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఇట్లా చేస్తే కూడా మన మైండ్ సెట్ అన్నది వాళ్ళ గురించి యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మనలో ఉన్న థాట్స్ కానీ, ఆలోచనలు కానీ, ప్రేమ కానీ, ఫీలింగ్స్ కానీ ఎదుటివారికి పాస్ చేయలేదు. కాబట్టి అలా వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా మీరు మాట్లాడుకుని ఉండాలి, పరిచయం ఉండాలి, ఒకరినొకరు తెలిసి ఉండాలి. అలా చూసి మాట్లాడి చనువుగా ఉన్నవాళ్ళు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు గనక ఈ పరిహారం చేస్తే మీ పట్ల వాళ్ళకు ఆటోమేటిక్‌గా ప్రేమ అన్నది కలుగుతుంది. మీ పైన ఫీలింగ్స్ అన్నవి కలుగుతాయి. వాళ్ళు మీ గురించి ఆలోచించటం మొదలుపెడతారు. వాళ్లకు మీ పట్ల ఒక చిన్న ఆకర్షణ, అట్రాక్షను అన్నది మొదలవుతుంది. తెలియనటువంటి ఒక ప్రేమ ఏర్పడుతుంది. అటువంటి వారు ఎంత దూరంలో ఉన్నా సరే అండి, 2 రోజుల్లో 48 గంటల్లో మీకు కాల్ అయినా చేస్తారు, మెసేజ్ అయినా చేస్తారు, లేదా వారే అయినా వస్తారు. అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక శక్తివంతమైన పరిహారం ఇది. తెలియని వ్యక్తి ఫోటో మీద చెయ్యకూడదు అని ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, మనకు ఎక్కడో నెంబర్ దొరుకుతుంది. ఎవరో ఒక వ్యక్తి బాగున్నారంటే ఒక ఫ్రెండ్ దగ్గరనో, రిలేటివ్ దగ్గరనో ఆ పర్సన్ నెంబర్ కావాలని తీసుకుంటాం. ఇక మన మొబైల్లో సేవ్ చేసుకుంటాం. వాట్సాప్లో కానీ ఎక్కడైనా వాళ్ళ డీపీ కనిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళంటే మాకు ఇష్టం కదా, మేము ఈ పరిహారం చేస్తాంలే, వాళ్ళ ఫోటో దొరికిపోయింది కదా డీపీకి పెట్టుకున్న ఫోటో అంటే అది ఖచ్చితంగా జరగదు. చెప్పాను కదా ఇప్పుడే, పరిచయం ఉంటేనే ఫీలింగ్స్ అన్నవి ఇద్దరిలోనూ కలుగుతాయి, లేకపోతే అస్సలు వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉంటే విరమించుకోండి. 100% జరగదు ఇదైతే. ఇక వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే అయి ఉండాలి, మాటల సంభాషణ జరిగే ఉండాలి, పరిచయం అయి ఉండాలి. అలాంటి వాళ్ళ మీద మీకు ఈ పరిహారం చేసినా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ పరిహారం అన్నది ఎదుటి వ్యక్తికి తెలియకుండా మనం చేస్తాం కాబట్టి, ఈ మంత్రం వల్ల మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, ఎదుట పడినప్పుడు కానీ, కాల్ మాట్లాడినప్పుడు కానీ, మెసేజ్‌ల్లో మాట్లాడుకున్నప్పుడు కానీ ఒకలాంటి వైబ్రేషన్స్, ఫీలింగ్స్ అన్నవి ఎదుట వ్యక్తికి కలుగుతాయి. ఆకర్షణ కలుగుతుంది. మీ మీద తెలియని ప్రేమ అనేది వాళ్ళల్లో మొదలవుతుంది. కాబట్టి తెలిసిన వారి ఫోటో మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి. మనకు పరిచయం ఉంటుంది, ప్రేమ ఇద్దరికీ ఉంటుంది, చెప్పుకోలేక ఉంటారు అలాంటి వాళ్ళు. ప్రేమికులు విడిపోయున్న భార్యాభర్తలు కానీ, దూరంగా ఉంటున్న ఇలాంటి వాళ్ళు. ఇక ఈ మంత్రాన్ని స్త్రీ కానీ, పురుషుడు కానీ ఆ ఫోటో మీ దగ్గర పెట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు చదివి మీరు 3 సార్లు ఆ ఫోటో మీద ఊదటం వల్ల ఈ మంత్రశక్తి అన్నది ఆ ఫోటోలో ఉన్న ఆ శరీరానికి తగిలి మీ పట్ల ఆకర్షణ, తెలియనటువంటి ఒక ప్రేమ మొదలవుతాయి. ఇలా మీరు ఎవరినైతే సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో, అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా న్యాయబద్ధంగా ఉంటేనే జరుగుతుంది. ఇది కూడా ఒక పాయింట్ అండి. అలా న్యాయబద్ధంగా లేకుండా మీరు చేశారంటే తప్పకుండా వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. తర్వాత బాధపడకండి, జరగలేదని మెసేజ్ పెట్టకండి. ఓకేనా? ఇది మంచి ఉద్దేశానికి మాత్రమే చేయాలి. భార్యాభర్తలు, ప్రేమికులు విడిపోయి ఉన్నవాళ్ళు మాత్రమే, మంచిని కోరి మాత్రమే చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భార్య కానీ, భర్త కానీ, ప్రేమికులు కానీ థర్డ్ పర్సన్ వల్ల కూడా విడిపోయి ఉంటారు. అంటే థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో పడిపోయి, మోజులో పడిపోయి ఇటువైపు వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ, వాళ్ళని సరిగా పట్టించుకోక బాధ పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే మంచి కోసం చెయ్యొచ్చు. మీ మాట వినేటట్టు, మీకు నచ్చినట్టు ఉండేటట్టు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునేటట్లు, మీతో మంచిగా నడుచుకునేటట్టు, మీ రిలేషన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుని ఉండేలాగా మీ రిలేషన్ని మీరు కాపాడుకోవటానికి ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి. అయితే ఈ ప్రయోగం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి ఎప్పుడైనా, ఏ రోజైనా చేసుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అంటే ఈ పరిహారం అనేది మీరు రాత్రిపూట అన్నం తిని నిద్రపోతాం అనంగా అప్పుడు మాత్రమే చేయాలండి. నైటు పడుకునే ముందు మీరు కోరుకున్న వారి ఫోటో ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టుకోండి. లేదా మొబైల్లో ఉంటే మొబైల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక
వాళ్ళని ఒకసారి ఊహించుకోండి. తర్వాత మీ తల్లిదండ్రులని, ఇంటి ఇష్టదైవాన్ని ఒకసారి ప్రార్థించుకోండి, వినాయకుడిని ప్రార్థించుకోండి. అంటే మేము చేస్తున్న ఈ పనిలో ఎటువంటి అడ్డంకులు రాకూడదు, మేము కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు రావాలి, మాతో ప్రేమగా ఉండాలి అని మనసులో తలుచుకొని ఇప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఒక ముస్లిం మంత్రం. కానీ ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ మంత్రాలు, మతాలు ఏవి వద్దు. భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరే, పేర్లు వేరే. మనకు మంచి అవుతుంది అన్నప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక్కడ మీకు కావాల్సింది మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వటం ఒక్కటే. ఇదొక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా వేరే ఏమీ ఆలోచించకండి. ఈ మంత్రాన్ని నేను క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను, ఎటువంటి తప్పులు లేకుండా చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మంత్రం అల్లాకి సంబంధించినటువంటి ఒక మంత్రం అండి. దీన్ని 3 సార్లు చదవాలి. ఇక ఆ తర్వాత ఇంకొక వశీకరణ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవాలండి, అప్పుడే ఇది పనిచేస్తుంది. ఇక ఈ వశీకరణ మంత్రం ఏంటంటే అల్ మాని ఊ, అల్ మాని ఊ, అల్ మాని ఊ. ఒకవేళ చదివేటప్పుడు తప్పుపోతే ముస్లిం బంధువులు ఏమనుకోకండి, స్క్రీన్ మీద ఇస్తాను, అది మీరు చేసుకోండి. ఇక 11 సార్లు చదవాలి. మళ్ళీ లాస్ట్లో ఫస్ట్ చదివిన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మంత్రాన్ని 3 సార్లు చదవాలి. మీరు ఇలా ఈ ఫోటో మీద ఈ మంత్రాన్ని కనుక ఇలా చదివారు అంటే ఈ మంత్ర ప్రభావం అన్నది ఎదుటి వాళ్ళ మీద చూపించడం మొదలు పెడుతుంది. ఇలా మీరు ఈ మంత్రాలు 2 చదువుకున్నాక ఆ ఫోటో మీద కానీ లేదా మొబైల్ ఫోన్లో ఉన్న ఆ ఫోటో మీద కానీ 3 సార్లు ఉఫ్ 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 అని ఊదాలి. ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి గురించి ఆ నైట్ ఆలోచించండి. వాళ్ళు మీతో ప్రేమగా ఉన్నట్లు, వాళ్ళు మళ్ళీ మీతో కలిసినట్లు, మీతో జీవితాంతం హ్యాపీగా ఉన్నట్లు మీరు ఊహించుకొని నిద్రపోండి. ఇలా 3 రాత్రులు చేయవలసి ఉంటుందండి. అంటే 3 రోజులు. రాత్రి అన్నం తిని పడుకునేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ నేను ఎట్లా చెప్పానో ఇట్లా సేమ్ అట్లానే చేసి వారిని ఊహించుకుంటూ పడుకోవాలి. ఇలా 3 రోజులు చేసి 3 నైట్లు చేసి ఇక ఆపేసేయండి. మీరు ఇలా గనుక చేశారు అంటే మీరు కోరుకున్నవారు, మీకు దూరమైన వారు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా వారు మీకోసం పరిగెత్తుకుంటూ రావటం అనేది జరుగుతుందండి. ఇక కాల్లో మెసేజ్ అయితే తప్పకుండా ఒక 5 నిమిషాల నుండి ఈ 48-36 గంటల్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు. రావటం అంటే ఒక్కొక్కసారి దూరంగా ఉన్నప్పుడు అంత త్వరగా రావటం కుదరదు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అయితే వచ్చి తీరుతారండి. ఇలా ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రయోగం అన్నది, ఈ పరిహారం అన్నది చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవ.